నమస్తే అన్న. 2026 డీజీ షిప్పింగ్ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. పిఎస్ఎస్ఆర్ కోర్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ కోర్స్ కోసం అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లోనే చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు, చాలా సులభం. నేనైతే ఎలా చేసుకున్నానో ఈ వీడియోని నేను కంప్లీట్ గా చూపిస్తాను. దీన్ని అలా ఫాలో అయితే చాలు. చాలా మంది పిఎస్ఎస్ఆర్ అమెండ్మెంట్ 2026 కోర్స్ ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన మొబైల్లో క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ ఉంటుంది. దాంట్లో గూగుల్లోకి వెళ్ళి డీజీ షిప్పింగ్ అని టైప్ చేయగానే మనకు డీజీ షిప్పింగ్ ఫుల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఈ లెర్నింగ్లోకి వెళ్ళి మాడ్యూల్ కోర్స్ అనేది ఆప్షన్ తీసుకుంటాం. సో అందులో క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో ఎండ్రన్ లవ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. సో తీసుకున్న వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇండోస్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే తర్వాత మనకి కోర్స్ వచ్చి కింద అడుగుతుంది అనమాట. కోర్స్ నేమ్ 957 పిఎస్ఎస్ఆర్ అమెండ్మెంట్ 2026. ఈ కోర్స్ యాడ్ చేయగానే క్యాప్స్ ఇచ్చి వెరిఫై చేయగానే మన డీటెయిల్స్ వస్తాయి. ఫోన్ నెంబర్, ఈమెయిల్ అయితే వస్తుంది. ఇవి సరిగ్గా చెక్ చేసుకోవాలి. మనం ఏ మెయిల్ అయితే ఇచ్చా ఆ మెయిల్కి డీజీ షిప్పింగ్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెయిల్ ఒకసారి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాలి. ఫర్గట్ పాస్వర్డ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొట్టి రీసెట్ పాస్వర్డ్ కొట్టిన వెంటనే మళ్ళీ ఆ మెయిల్కి మనకి టెంపరీ పాస్వర్డ్ వస్తుంది అనమాట. టెంపరీ పాస్వర్డ్ వచ్చిన వెంటనే మనం మళ్ళీ వెనక్కి వచ్చి మనం యూజర్ నేమ్లో మన మెయిల్ పాస్వర్డ్లో ఇప్పుడు టెంపరీ పాస్వర్డ్ కొట్టి క్యాప్చర్ ఇచ్చి సైన్ ఇన్ అవుతాం అనమాట. సైన్ ఇన్ అయినంటే మనకు వెరిఫికేషన్ కోసం ఒక ఫోటో క్యాప్చర్ అయితే అడుగుతుంది. ఫోటో క్యాప్చర్ మనం తీయగానే వెంటనే దాన్ని వెరిఫికేషన్ చేసి ఓపెన్ చేయగానే మనకు డీజీఎస్ కోర్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డీజీఎస్ పిఎస్ఎస్ఆర్ అమెండ్మెంట్ 2026 కోర్స్. ఆ కోర్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. కోర్స్ మొత్తం మనకు కోర్స్ మొత్తం 3 అవర్స్లో చేయాలి. 3 అవర్స్ కంటే ఎక్కువ చేసినా మంచిదే. రీడ్ చేయాలి, మధ్యలో వీడియోస్ వస్తూ ఉంటాయి, క్విజ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. దాన్ని మనం పాస్ అవ్వాలి. అలాగే ఆ క్విజ్కి ఏ క్వశ్చన్లు అయితే అడుగుతాడో మనకి ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్లో కూడా అదే అడుగుతాడు. సో అది అయిపోయినట్టే మనకి ఇలా వస్తుందన్నమాట. అటెంప్ట్స్ కొట్టగానే మనకు ఎగ్జామినేషన్ ఇస్తాడనమాట. ఇక్కడైతే 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పాస్ అయిపోయినట్టు మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఇలా సర్టిఫికేట్ ప్లేస్లోకి రాగానే డౌన్లోడ్ వెరిఫై సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మన ఎండోస్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయగానే మన సర్టిఫికేట్ ఈజీగా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అలా ఫాలో అయితే చాలు. థ్యాంక్ యూ సో మచ్.